నా దీంట్లో ప్రాపర్టీని జాగ్రత్తగా చూసుకోండి. లిమిట్ ఎక్స్టెండ్స్ టు ఏ ఎఫ్ ఆఫ్ ఎక్స్, రెండోది వచ్చేటప్పటికల్లా పవర్ లో జీ ఆఫ్ ఎక్స్ ఉంది. చాలా ఇంపార్టెంట్ వన్, ఓకేనా. అంటే ఈ టైప్ ఆఫ్ ప్రాబ్లమ్స్ ఎంసెట్ లో కానీ మెయిన్స్ లో కానీ లేకుండా పేపర్ ఉండదు, అంత ఇంపార్టెంట్. మరి ఎలా అప్లై చేస్తారంటే దీని ప్రాపర్టీ వచ్చేటప్పటికల్లా ముందు పవర్ లో ఉన్న జీ ఆఫ్ ఈ అనేది కింద మల్టిప్లికేషన్ లోకి వచ్చేస్తుంది. అలా రావాలి అంటే బోత్ సైడ్స్ మనం లాగరిథం అప్లై చేయాలి. లాగరిథం టు ద బేస్ ఈ రైట్ సైడ్ లోకి వెళ్ళేటప్పటికల్లా ఎక్స్పోనెన్షియల్ అయిపోతుంది. కాబట్టి ఈ పవర్ లిమిట్ ఎక్స్టెండ్స్ టు ఏ పవర్ లో ఉన్న జీ ఆఫ్ ఎక్స్ ప్రొడక్ట్ లోకి వచ్చేస్తుంది. అండ్ లోపల ఉన్న ఫంక్షన్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ డిక్రీజ్డ్ బై 1, అంటే ఎఫ్ ఆఫ్ ఎక్స్ లో నుంచి 1 అనేది సబ్ట్రాక్ట్ చేయడం జరుగుతుంది. క్లారిటీ వచ్చిందా? అండ్ మనకు ఫైనల్లీ వచ్చి ఆన్సర్ ఎలా ఎక్స్ప్రెస్ చేస్తాం దీంట్లో, ఈ పవర్ లో. దీనిలో వన్ ఆఫ్ ద కేస్ తీసుకుంటే కనుక ఈ పవర్ లో కనుక 0 వచ్చింది అనుకోండి, ఈ పవర్ 0 వాల్యూ 1 కాబట్టి అది 1 అయిపోతుంది. అదర్ దాన్ దట్ రిమైనింగ్ ఎవ్రీ వాల్యూ అయితే కనుక ఎక్స్పోనెన్షియల్ పవర్ లో అది అలాగే ఉంటుంది. ఇవి దీంట్లో నేర్చుకునే బేసిక్ ఆపరేషన్స్.